యోగంలో సహజాసనం అంటే ఇప్పుడు మనం వ్యవహారంలో ఇది సహజాసనం, విద్యాభ్యాసంలో వజ్రాసనం సహజాసనం, ధ్యానానికి సహజాసనం పద్మాసనం. సహజంగా ధ్యానం చేస్తున్న వారు కూర్చుని ఉంటేనే ఈ పద్మాసనంలో కూర్చుంటారు కదా. అని చెప్పండి. విద్యాభ్యాస సమయంలో విద్యార్థి వజ్రాసనం బాగా గ్రహిస్తాడన్నారు కదా, పూర్వకాల గురుకులాల విద్యార్థులు విచారానికి వజ్రాసనం అన్నాను, శ్రవణానికి సహజాసనము, విచారానికి వజ్రాసనము, ఆత్మానుసంధానానికి పద్మాసనం. పద్మాసనం చేస్తున్న వాడికి బాహ్య వృత్తి ఉండకూడదు, ఎవరిని చూడకూడదు, ఎవరి మాటలు వినకూడదు, శ్రవణము దర్శనము లేకుండా ఉండే ఒక స్థితికి ఆత్మానుసంధానం ఉంటున్నాయి. ఇట్లా చాలా ఆసనాలు. ధనురాసనం ఉంది. ఈ ధనురాసనం మహాసనంలో ఒకటి. దీనికి ధనురాసనం సంబంధించిన విషయం చేయడానికే శశాసనం ఉంటుంది, భల్లాసనం ఉంటుంది. ఈ ఆసనాలన్నీ దీనికి ఉపాసనాలు. త్రికోణాసనం అని చెప్పేది ఒక మహాసనం, దానికి ఉపాసనాలు. చాలా ఆసనాలు చూస్తే ఒక ఆసనానికి ఇప్పుడు అర్ధ పద్మాసనం ఒక ఆసనం చెప్తున్నారు కదా, అట్లా ఒక ఆసనం లేదు, అది ఒక ఉపాసనం. ఒక ఆసనం పూర్తిగా ఉంటుంది. ఆ ఆసనాలు ఉంటున్న ఒక పూర్తిలో చాలా విభాగాలు చేసి ఒక్కొక్క విషయంగా చేసే ఉపాసనాలు చాలా ఉన్నాయి. ఆ ఉపాసనాలని ఎందుకు? ఈ మహాసనానికి సిద్ధి రావడానికి, మహాసనంలో స్థైర్యం రావడానికి. ఇది మహాసనం చేసేవారు మళ్ళీ ఇది చేయకూడదు, ఉపాసనాలు చేయవలసిన అక్కర్లేదు కదా. ఇట్లా చాలా అనవసరంగా ఆసనాలు చేస్తున్నారు. మహాసనం వచ్చిన తర్వాత ఉపాసనాలు ఎందుకు చేయాలి? అది రేపు మేము వేసేస్తే ఒక 10 ఆసనాలు ఉంటే ఒక 150 ఆసనాలు దానికి ఉపాసనగా ఉంటుంది. చిన్న చిన్న ఆసనాలు, చిన్న చిన్న విషయమైన ఆసనాలు దాంట్లో ఎక్కువ ఉన్నాయి. దానికని ఏమీ ప్రత్యేకత లేదు. అతన్ని ఇప్పుడు ఒక ఆయన ఉంటున్నాడు, BA చదివాడు, తర్వాత SSLC, PUC, BA వేసుకుంటాడా? అదే BA వచ్చింది కదా. అది రేపు ఆసనం గురించి మనం చెప్తున్నాం. ఆసనం వల్ల ఏమవుతుంది? ఆసనం వల్ల మనకు వచ్చే లాభము 4. ఎక్కడైనా అనవసరమైన దుష్కృతి ప్రవాహం ఉంటే ఈ ఆసనంతో ఇట్లా పిండేటప్పుడు ఆ గ్రంథి అలాగనే బంధింపబడుతుంది. దుష్కృతి ప్రవాహానికి ఒక సీల్ అంటున్నాం కదా, అట్లా ఒక బంధనం అయిపోతుంది. మనకు వాస్తవికమైన సంసేవితమైన సేవ్యమానమైన ఒక శక్తి, మనకు ఆవశ్యకమైన ఒక శక్తి బంధంలో ఉంటుంది. ఈ ఆసనం ఉంటున్న వల్ల ఈ ఉద్ఘాటనం అయిపోయి ఆ శక్తి వస్తుంది. శక్తికి ఆసనం వల్ల శుద్ధి వస్తుంది. ఒక్కొక్క ఆసనంలో ఉండేటప్పుడు దానికి శుద్ధికి సంబంధించిన విషయాలన్నీ వస్తున్నాయి. మనం రోజు దీనికి 4 దీక్షలు చేయాలంటున్నారు. నిత్యానుష్ఠానం 4 దీక్షలు చేయాలంటున్నారు. ఒకటి శుద్ధి, ఇంకొకటి రక్ష, ఇంకొకటి శక్తి, ఇంకొకటి వృద్ధి అని 4 పేరు. ప్రతిరోజు ఇది చేసుకోవాలి. రోజు మనము ఏదైనా ఒక పాప సంబంధం కానీ ఒక దోష సంబంధం మనకు ఉంటుంది. మీరు అన్ని స్నానం చేసేటప్పుడు మేము అన్ని స్నానం చేసుకుంటాం. అలాగనే మనం దంతధావనం రోజు చేసుకుంటాం. మరి మనకి ఏమవుతుంది? బయట వెళ్ళి వస్తున్నాం, మళ్ళీ అది తినేసి పడుకుంటాం, మళ్ళీ దంతధావనం చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం. ఎట్లా యావదాయు దంతధావన స్నానవత్ మనము నిత్యము శుద్ధి ప్రక్రియ చేసుకోవాలి. అప్పులన్నీ చేయడం, తిరగటం రోజు చేసేసి పవిత్రీకరణ మాత్రం నెలకు ఒకసారి, అమావాస్యకి ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి చేస్తే అది బాగుంటుంది. ప్రతి దినము ఒక యోగి అభ్యాసం. ఒక యోగి ఎందుకోసం అభ్యాసం చేస్తున్నాడంటే 4 కారణాల కోసం అభ్యాసం చేస్తున్నాడు. మొదటిగా వాడు చేసేది ఏంటి? శుద్ధి క్రియ. తర్వాత రక్ష అని ఒక బంధన వేస్తాడు. ఇప్పుడు ఆర అంటున్నారు. ఆర అంటే రక్ష కాదు, అది మన ఒక కాంతి మండలం. అది పాడైపోతే అది మితకాంతిగా ఉంటుంది, మంచిగా ఉంటే అమిత కాంతిగా ఉంటుంది. కానీ అందువల్ల మనకు రక్ష లేదు. దాన్ని మనమే రక్షించాలి, ఆ కాంతి మండలాన్ని. అందువల్ల రక్ష చేసుకోవాలి. దిగ్బంధం, దిగ్విమోహం అంటున్నారు కదా మంత్రగాత్రంలో. అలాగనే మనము ఇంకా తప్పు చేసే వాతావరణం వస్తే, దోషభూతులై మనం ఏదైనా తప్పులు చేస్తే, లేకపోతే మిగతావారు ఒక సంఘంతో ఏదైనా దోషాలు మనం వచ్చేటట్టు ఉంటే అప్పుడు కాపాడడానికి ఒక రక్షా మండలం ఉండాలి. రక్ష 2. శక్తి. ఈరోజు మనం కొన్ని కార్యాలు చేయబోతున్నాము. ఈరోజు మనం చేయాల్సిన కార్యం చేయడానికి ఈ రోజుకు కావాల్సిన శక్తి ఇప్పుడే సంపాదించాలి. 4 వృద్ధి. ఈరోజు 10, రేపు 15 రావాలి. ఈ 4 లక్ష్యం ఒక యోగికి నిత్య ప్రాతస్మరణీయ అనుష్ఠానం ఉంటున్నాం. మనము ఈ రేపు నేను చెప్పిపోతున్నాను. శుద్ధి క్రియ 5 నిమిషాలు, రక్షాక్రియ 10 నిమిషాలు, శక్తి క్రియ 15 నిమిషాలు,
మరి వృద్ధి 20 నిమిషాలు అని గంట సేపు. ఇది ఎక్కడైనా మీరు తగ్గించవచ్చు, కానీ ఇది ప్రపోర్షన్ 1, 2, 3, 4 అని దీనికి విహితాచారం అంటున్నారు. విహితాచారం, ఈ విహితంలో మనం చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు మన ఆసనానుష్ఠానం వల్ల మనకు అనావశ్యకమైన హేయదాయకమైన శక్తులన్నీ బంధింపబెడుతున్నాయి. బంధనంలో ఉంటున్న మన శరీరానికి అత్యావశ్యకమైన శక్తి ఉద్ఘాటనమైపోతుంది. ఈ శరీరంలో పూత శక్తి అని ఉంటుంది. భూత శక్తి కాదు, పూత శక్తి అంటే ఈ ఆసనంలో ఉంటున్న వల్ల శరీరం నుంచి పూతీకరణం అంటే శుద్ధి చేయడం, దానికి చాలా ఇక్కడి నుంచి శక్తిని ఉత్పాదనమైపోయి మన శరీరాన్ని పవిత్రం చేస్తుంది. ఇంకొక విషయం, మనకు కావాల్సిన శక్తి ఉంటుంది కానీ ఆ ప్రవాహంలో తీవ్రత లేదంటే ఆ ప్రవాహం వెంటనే ఎక్కువ వేగంలో వచ్చేస్తుంది. ఇది 4 ఆసన ప్రయోజనం. ఒక్క ఆసనంలో మనం ఉంటున్నప్పుడు మహాసనానికి మాత్రమే ఇది ప్రయోజనం, అన్యాసనానికి ఇది ప్రయోజనం లేదు. ఉపాసన అన్ని దీనికి ప్రయోజనం. మహాసనానికి మీ శరీర అంగాలన్నీ సౌకర్యంగా చేయటం. మీరు ఒక అంగం ఉంటుంది, ఇప్పుడు శిరసాసనం ఉంటుందంటే ఆ శిరసాసనం చేసేవారు ఎలాగ చేస్తారు? శవాసనం చేయండి అంటున్నారు, పశ్చిమోత్తాసనం చేయండి అంటున్నారు, ఊర్ధ్వపాదాసనం చేయండి అంటున్నారు, అర్ధశిరశాసనం చేయండి అంటున్నారు. ఇది 4 వచ్చిన వారికే శిరసాసనం చేయమంటున్నారు. మళ్ళీ ముందుగా శిరసాసనం చేయకూడదు కదా. ఈ 4 ఆసనాలు చేసి సిద్ధి వచ్చిన వారే వస్తున్నారు. ఇది 4 క్రమక్రమంగా. ఉపాసనానికి ప్రయోజనము మీ శరీరానికి యోగశక్తిని ఇవ్వటం కాదు, యోగశక్తిని ఇచ్చే ఒక మహాసనానికి మీ శరీరాన్ని సిద్ధం చేయడం, క్రమక్రమంగా సిద్ధం చేయడం. ఈ నాడీలు ఉంటున్నాయి, ఈ నాడిలో నొప్పిలు రావచ్చు. ఈ నాడిలో ఇప్పుడు చాలా అనుపయుక్తమైన స్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు, ఇప్పుడు మేమంతా ఎక్కడ ఉపయోగం చేస్తున్నాము, ఎక్కువ మనకు మాటకు పని కాబట్టి శరీర కృషి లేని వారికి ఇప్పుడు ఈ వేలతో ఈ పాదములు పెట్టుకో అంటే మీ పాదాలు పెట్టవచ్చు, కానీ మన పాదాలు ఎలా పెడతాం? ఎవరైనా పట్టు వేలతో పాదాలు పెట్టా, మీ పాదాలు పెడుతున్నాను రాదని చెప్పవచ్చు. అందువల్లనే అది ఎందుకంటే అభ్యాసం అనేది. అప్పుడు అభ్యాసం లేని వారికి ఎలా చేస్తారు? ఒక్కొక్క స్థితిగా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి పాదం వరకు వస్తుందంటే ఎక్కడెక్కడ స్పర్శం చేస్తున్నాము? ఇక్కడ స్పర్శం, దీనికి జాను అని పేరు. ఈ జాను స్పర్శం చేస్తున్నాం. దీనికి ఊరు అని పేరు. ఇక్కడి నుంచి గట్టి, ఇక్కడ స్పర్శం, గట్టి నుంచి ఊరు స్పర్శం ఇలాగ చేస్తున్నాము, ఇక్కడ నుంచి జాను స్పర్శం ఇలాగ చేస్తున్నాము. ఇట్లా చేస్తూ 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 చరక్రియ అంటున్నారు. ఇట్లా పట్టుకొని ఉండటం కాదు, చరక్రియ. ఇట్లా చేస్తూ 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 మనం ఈ వేలుని పెట్టేస్తాం. తర్వాత వేలుని పెట్టిన తర్వాత మనము శిరసాభివంద్య అంటున్నారు. శిరస్సుని అభివందనం చేయాలి ఒక భాగం. ఇట్లా చేస్తున్నారు కదా. గుహ్యాసనం అని కూడా దీనికి పేరు ఉంటుంది. కరాంగులీయకై పదాంగులీయకానాం స్పర్శం ప్రథమోచ్యతే అనంతరం గుహ్యభావత్వాత్ శిరస అభివంద్యచ అంటున్నారు. శిరస్సు ద్వారా అభివందన ఇలా చేయాలి, గుహ్య భావం ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే శ్వేతం నోత్పాదయేత్, శ్వేతం చెమట రాకూడదప్పుడు. శ్వాసం యథార్థత భవేత్, శ్వాసం మాత్రం బంధం ఉండకూడదు. యథార్థంగా శ్వాసం, అది నువ్వేమో చేస్తుంటూ నేను ఉంటాను నాకే ఉంది అని అది ఒక పక్కకు రావాలి, కానీ అట్లా రానే రాదు. శ్వాసము, సహజ శ్వాసము, ఆసనము వస్తేనే ఆసన సిద్ధి. కానీ ఒక ఆసనం ఉంటున్న వారికి ఆ ఆసనం చేయాల్సిన ఒక ఆక్రోషము, ఒక అతిక్రమణ వల్ల వారికి శ్వాస బంధం వచ్చేస్తుంది. లేకపోతే తీవ్ర శ్వాసం, శ్వాస బంధం అంటే శ్వాసమే రాదు, తీవ్ర శ్వాసం అంటే అని తీవ్ర శ్వాసం వచ్చేస్తుంది. సహజ శ్వాసం వారికి రాదు. అందువల్ల ఇప్పుడు తీవ్ర శ్వాసం ఉంటే 10 నిమిషంలో ఒక సహజ శ్వాసంలో ఉంటున్నవారు తీవ్ర శ్వాసం వస్తే 1 నిమిషం మాత్రంలో ఆయాసం వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్ళి వచ్చేస్తారు. అందువల్ల ఆసనం చేసేవారు చాలా మందికి కూడా పెద్ద ఇది అంటే ఈ శరీర ఒక ఇది కాదు, శరీర ప్రాతికూల్యం కాదు, శ్వాస ప్రాతికూల్యమే చాలా పెద్ద విషయం. అందుకే ఏమంటున్నారంటే మీరు ఒక్కొక్క క్రియ చేసేటప్పుడు మహాశ్వాసము అభ్యాసించాలి. మహాశ్వాసం అభ్యాసం చేసేస్తే సహజ శ్వాసం వస్తుంది. మీరు లఘు శ్వాస నుంచి సహజ శ్వాసానికి వెళ్ళంటే కష్టం కదా. లఘు శ్వాస అంటే మన శ్వాస ఇంతనే ఉంటుంది, మన శ్వాసం ఇంతనే ఉంటుంది, కానీ ఈ శ్వాస ఎక్కడ ఉంటుంది? నాభ్యంతా శ్వాసం ఎవరికి లేదు కదా. ఇట్లా లఘు శ్వాసం చేసిన వారు సహజ శ్వాసానికి రావడం కష్టం, వారికి చెమట వచ్చేస్తుంది, ఆశ వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క ఆసనానికి ముందు కూడా ఒక 10 సార్లు మహాశ్వాసం అని దీర్ఘ శ్వాసం చేసేస్తే
చేస్తే మళ్ళీ ఆసనం చేసేటప్పుడు మహాశ్వాసం చేసిన అభ్యాసంతో 5 నిమిషాలు ఇది చేస్తే ఒక 2 నిమిషాలకి సహజ శ్వాస వస్తుంది. 5, 2, 10 నిమిషాలు 4, 20 నిమిషాలు అంటే 8 అని ఈ భావాన్ని తీసుకుంటారు. ఆసనాభ్యాసం చేసేవారు మహాశ్వాస అభ్యాసం చేసేసి మళ్ళీ ఆసనాలు చేయాలి, కానీ ఆసనం చేసేది మళ్ళీ ప్రాణాయామం కాదు. ఒక్కొక్క విషయం ఏం చెప్తున్నారు, ఇంకొక రహస్యం చెప్తున్నాను. యమ నియమం ప్రాణాయామం, ఒక ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం పేరు పెట్టారు కదా, ఇవన్నీ క్రమంగా ఉండాలని కాదు. ఇది మన ప్రవృత్తిలో క్రమంగా ఉంటుంది, కానీ ప్రతి ఒక్క వస్తువు పరస్పరం ఇంకొక వస్తువుకు ప్రయోజనంగా ఉంటుంది. ధ్యానం వల్ల యమ నియమం రావచ్చు, యమ నియమం వల్ల ధ్యానం రావచ్చు, ధ్యానంతో ప్రాణాయామం రావచ్చు. అన్ని దీంట్లో ధ్యానం ఉంది. ప్రాణాయామం చేసినప్పుడు ధ్యానంతో ప్రాణాయామం చేస్తున్నాను, యమనియమం చేసినప్పుడు ఈశ్వర ప్రణిధానం ఉంది, ధ్యానంతో చేస్తున్నాను. ఆసనం చేసినప్పుడు ధ్యానంతో చేస్తున్నాను. ప్రాణాయామం చూడండి, ధ్యానం చేసినప్పుడు ప్రాణాయామం ఉంది, యమనియమంలో ప్రాణాయామం ఉంది, ఆసనప్పుడు ప్రాణాయామం ఉంది. ఇదన్నీ ప్రాణాయామానికి వెళ్ళిపోతే ఆసనాన్ని మానేస్తామని కాదు. ఇది ఒక గదిలో యమనియమం సిద్ధించిన వారికి ఆసనం సులభం, ఆసనం సిద్ధించిన వారికి ఒక్కొక్క విషయం. యమనియమం అనేది చెప్పేది మన కార్మిక శరీరం, దాన్ని పెట్టేసి ఈ వ్యవహార శరీరానికి వస్తారు, దాన్ని పెట్టేసి లోపల ఉంటున్న ప్రాణానికి వస్తున్నారు, దాన్ని పెట్టేసి లోపల ఉంటున్న మనసు వస్తారు, దాన్ని పెట్టేసి ఆత్మకు వస్తారు, దాన్ని పెట్టేసి పరమాత్మకు వస్తారు. ఈ కార్మికమైన సంబంధానికి యమ నియమాలు, ఈ శారీరక సంపద కోసం ఆసనము, ఈ శరీరము ప్రాణం ఈ 2 సంబంధించిన విషయానికి ప్రత్యాహారం, ఈ ప్రాణం మనసు 2 సంబంధించిన విషయానికి ప్రాణాయామము, మనసు బుద్ధి సంబంధించిన విషయానికి ధ్యానము, బుద్ధి ఆత్మ సంబంధించిన విషయానికి ధారణ, ఆత్మ పరమాత్మ సంబంధించిన విషయానికి సమాధి. ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా ఇంకొకటి ఉంటుంది. ప్రాణాయామం 2 రకంగా ఉంటుంది. అంగీభావంలో అంగభావం. అంగీభావంలో ఉంటున్న ప్రాణాయామం ఎక్కడ ఉంది? ప్రాణాయామంలో ఉంటుంది. అంగభావం ఎక్కడ ఉంటుంది? యమ నియమ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అన్ని దీంట్లో ఉంటుంది. ఆసనం అంగీపూర్వకంగా ఎక్కడ ఉంటుంది? ఆసనంలో ఉంటుంది. అంగపూర్వకంగా యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి. ధ్యానము అంగీ రూపంగా ధ్యానంలో ఉంటుంది, అంగరూపంగా యమంలో నియమంలో ఆసనంలో ప్రాణాయామం ప్రత్యాహార ధారణ సమాధి. సమాధి అంగీ రూపంగా సమాధిలో ఉంటుంది, కానీ అంగరూపంగా లవలేశ మాత్రంగా యమంలో ఉంటుంది, యమంలో ఉంటుంది, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ఉంటుంది. ఇది ఒక్కొక్క విషయానికి ఇది దీంట్లో లేదు అని చెప్పకూడదు ఒకటి. ఇంకొకటి ఇది ముందు ఇది ఎన్నికలని చెప్పకూడదు. ప్రతి ఒక్క విషయానికి పూర్తి ఎన్నికలు ఉంటుందే కానీ ముందే ఆ విషయానికి ఒక అంశం మాత్రం అన్ని అంగాల్లో కలిపి ఉంది. ఆ రహస్యం యోగంలో అంతం తెలుసుకోవాలి. ఎందుకంటే వేరే విషయమే లేదు. ఇది కర్మ శరీర ప్రాణమన మన బుద్ధి బుద్ధ్యాత్మ ఆత్మ పరమాత్మ అని వ్యవహారం. దీనికే అష్టాంగ యోగం అంటే ఈ 8 అంగాలు కాదు. కార్మిక ధార్మిక శరీర, ధార్మిక ప్రాణిక శరీర, ప్రాణిక మానసిక శరీర, మానసిక భౌతిక శరీర, భౌతిక ఆత్మిక శరీర, ఆత్మిక పారమాత్మికమని ఈ అంగాల గురించి అష్టాంగం అన్నారు. ఆ అష్టాంగాలు సంబంధించిన ఈ వ్యక్తి గురించిన విషయాన్ని చేయడానికి సాధనం కాబట్టి దీనికి అష్టాంగం అని పేరు. ముఖ్య పేరు ఏవి? ఈ సంబంధానికే అష్టాంగం అని పేరు. ఆ అష్టాంగానికి మనము చాలా బాధతో చేస్తున్న కష్టాంగము ఇవి. యమ నియమం అంటే కష్టాంగ యోగం, దానివల్ల వస్తున్న ఒక సంబంధ జ్ఞానం వచ్చి అష్టాంగ యోగానికి పేరు పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది ఆసనం ఉంటుంది. ఇంట్లో ఈ మహాసనం గురించి చెప్పాను. రేపు ఆ విషయాలు ఆసనానికి కూడా ప్రతి ఒక్క ఆసనానికి మంత్రం ఉంటుంది. ప్రాణాయామం గురించి ఒక విషయం. ప్రాణాహార న్యాయం, ప్రాణాయాస న్యాయం, ప్రాణాయామ న్యాయం అన్నారు. ప్రాణాహారం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఒకవారు ఈ ఫుడ్ సెక్యూరిటీ అని ఈ లోకల్లో ధాన్యాలు అన్నము ఆహారం గురించిన ఒక పెద్ద సమ్మేళనానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ యోగపూర్వంగా మాట్లాడాను. అంత విజ్ఞానికులు యోగకు దీనికి ఏం సంబంధం ఉంది అని వారికి చాలా ఇదైపోయింది. యోగకు దీనికి ఏముంది? మీరు అన్నం గురించి చాలా ఎదుగుతున్నారు, ఎక్కువ ఉత్పత్తి చేయాలంటున్నారు. ఈ ఉత్పత్తి గురించే మీకు జ్ఞానం ఉంటుందే కానీ సామాన్య దృష్టిలో చూస్తే అన్నం ఎంతో వ్యర్థం అయిపోతుంది. చాలా మనుషులు తెల్లకపోతున్నారు, ఎంతో వ్యర్థం చేస్తున్నారు. పెళ్లిలో చూస్తే తెలుసు అన్నం ఎంతో వ్యర్థం అయిపోతుంది. ప్రతిదినం మఠంలో మంటపంలో సత్రంలో ఎంత అన్నాన్ని ఆవులు కూడా పెట్టకుండా ఎంత వ్యర్థం చేస్తున్నారని మనం చూస్తాం. ఈ రకంగా చూడండి. ఇంకొక విషయం ఏమంటే అన్నోత్పత్తి మాత్రం దీనికి పరిహారం కాదు, ప్రాణాహార న్యాయమే దీనికి పరిహారం అన్నారు. శాస్త్రం ఏం చెప్తున్నారు? మీకు మొదటి ఆహారం ప్రాణం, రెండో ఆహారం జలము, మూడో ఆహారం అన్నం అన్నారు. అది తెలుసు కదా, ప్రాణం ఒక ఆహారం, జలం ఆహారం, అన్నం అని తెలియదా? కానీ ఒక విషయం మనకు తెలియదు. ప్రాణం మనకు 70% ఆహారం,
జలం మనకు 20% ఆహారం, 10% మాత్రమే ఈ దృఢమైన అన్నము, పాయసము, పరమాన్నము, పప్పు, వడలు, ఇవన్నీ మనకు దశాంశం మాత్రమే కానీ ముఖ్య ఆహారం. ఎందువల్ల మనం ఎక్కువ తింటున్నాము అంటే, ఎందువల్ల మనకు అరగలేకుండా వ్యాధులు వస్తున్నాయంటే ఈ ప్రాణ ఆహారం మనకు లేదు. ఒక మనిషి యోగిగా ఉంటే ఎక్కువ ప్రాణాన్ని తీసుకోవాలి, మిగతావారి ప్రాణం కాదు, ప్రాణశక్తిని చెప్తున్నాను. ప్రాణాలు చెప్పడానికి మిగతా ప్రాణాలు తీసి ప్రాణాలు తీసేదంటే ప్రాణశక్తిని తీసుకుంటుంది. ఇప్పుడు మన శరీరానికి అనుకూలమైన ఆహారం ఇది ప్రాణాహారం. ప్రాణాహారం తీసుకున్న వారికి జలం తక్కువనే అవసరం అవుతుంది. ప్రాణ జలాలు ఎక్కువ తీసుకున్న వారికి అన్నం ఇంతనే ఉంటుంది, కానీ అభ్యాసం ఇంత ఉంటుంది, శక్తి ఇంత ఉంటుంది, స్థైర్యం, ఆరోగ్యం ఇంత ఉంటుంది. అందువల్ల ఎక్కువ మనం తినేసి వ్యాధులు పడి ఉంటాం, తక్కువ తినేసి శక్తితో బతకడానికి ప్రాణాహార శాస్త్రం ఉంది. ప్రాణం ఆహరించే వారికే ప్రాణ నియంత్రణ వస్తుంది, ఈ ఆహరణ నియంత్రణలు వచ్చే వారికి ఆయామం వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ప్రాణాన్ని, అదే చెప్తున్నాడు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో, ఆహారం అల్పముగా ఉంది, మూత్ర పురీషం అల్పం అంటున్నాడు వేదంలో. వీరికి శరీరంలో లోపల వెళ్తున్న అన్నం తక్కువ ఉండాలి, శక్తి ఎక్కువ ఉండాలి. ఇంత విషయంలో ఇంత శక్తి తీసుకునేవాడే యోగి. శక్తి ఎక్కువ తీసుకోవాలి. మనం చూస్తున్నాం చాలా ఒట్టి ఏదైనా ఈ గాస మాత్రం తీసుకొని ఆవు పాలు ఇస్తుంది, మనం ఆ పాలని తినేసి ఏమి శక్తి లేకుండా ఎట్లా. మనకు కూడా పెద్ద మహనీయులు తపస్సు చేస్తున్నారు, ఏం తింటున్నారు అడవిలో? ఏదో పత్రాలు తింటున్నారు, ఏదో నీళ్ళు తాగుతున్నారు, ఏదో పండ్లు తింటున్నారు. పండ్లు లేకపోతే శుష్కమైన పత్రాలు తినేస్తారు, ఈ ఆకులు తింటారు. ఏదైనా ఒక ఆకులు నేను చెప్పాను, ఈ ఆకు కావాలి, అది కావాలని వాళ్ళు ఎదిగి తినట్లేదు, ఏదైనా తినేస్తారు, శక్తి ఎక్కుతుంది. అలాగే తినవద్దు. తినే బియ్యం పప్పు శక్తి రూపంగా ఉంటారు కదా, కనీసం అది కూడా మనకు లేదు. ప్రాణ ఆహారం అంటే మనకు 70% ప్రాణాన్ని ఆహారంగా తీసుకుని రావాలి. ఇప్పుడు అది విపరీతం ఉంటుంది. 70% అన్నము, 20%కి ఒక 10% ఏమో పేరు కోసం మనం నీళ్ళు తాగుతున్నాం. నీళ్ళు తాగాలి చాలా తక్కువ కదా, ఎక్కువ నీళ్ళు తాగటమే లేదు. దాహం, అదే చెప్తున్నాడు ఆయుర్వేద శాస్త్రంలో, దాహం వచ్చినప్పుడు తింటున్నారు, ఆకలి వచ్చినప్పుడు నీళ్ళు ఏదైనా ద్రవాన్ని తాగుతున్నారు. విపరీత ఆచారం. అందువల్ల మనకు ఎక్కువ ఇప్పుడు అన్నమే తింటున్నాం, ఏది వచ్చినా అన్నం తింటున్నాం, ఏదైనా తినేస్తాం. నీళ్ళు చాలా తక్కువ తీసుకుంటాము. గాలి అసలు ఏదో మనం బ్రతికి ఉండటానికి ఎంత గాలి మనకు అవసరం ఉంటుందో అంత మాత్రం తీసుకుంటున్నాం. వీఆర్ డూయింగ్ ద రెస్పిరేషన్ ఫర్ సర్వైవల్, నాట్ ఫర్ సక్సెస్. మన శరీరానికి ఉంటున్న ఆత్మ గౌరవానికి, జయానికి, మన శక్తికి ఎంత తీసుకోవాలని అంత తీసుకోలేదు. ఏదో ఒక జీవనానికి చచ్చిపోలేదు పాపం, బతికున్నాడు చెప్పినట్టు అంత మాత్రమే ప్రాణం తీసుకున్నాం. అందువల్ల ప్రాణాహారం అని ఒక న్యాయం ఉంది. ప్రాణం వల్ల మనకు 3 విషయాలు చేసుకోవచ్చు. ఏది మనకు శక్తి ఇస్తుందో ఆ విషయాన్ని ఏం చెప్తున్నారు? అన్నం అంటున్నారు. ఏది మనకు రోగాలన్నీ తీరుస్తుందో ఆ విషయానికి ఔషధం అంటున్నారు. ఏది మనకు ఈ శరీరాతీతమైన ఆనందాన్ని ఇస్తుందో, ఈ శరీరానికి అతీతమైన ఒక దివ్యత్వాన్ని మనకు ప్రసాదిస్తుందో దానికి అమృతం అని పేరు. అన్నత్వం, ఔషధత్వం, అమృతత్వం, ఈ 3 శక్తులు ప్రాణంలో ఉంటుంది. ప్రాణమే మనకు అన్నం, ప్రాణమే ఔషధం, ప్రాణమే మనకు అమృతం. ఇది 3 తెలియని వారు మిగతా అన్నాలన్నీ మనకు పూరుగాయ పచ్చడిలాగా. అన్నం మనకు పచ్చడిలాగా, ప్రాణం మనకు అన్నంలాగా. ఇప్పుడు మనకు అన్నం వచ్చి అన్నంలాగా అయిపోయింది, ప్రాణం పచ్చడిలాగా అయిపోయింది. దీనికి ప్రాణాన్న న్యాయం, ప్రాణౌషధి న్యాయం, ప్రాణామృత న్యాయం అని 3 న్యాయాలు, 3 ఉపాసనాలు చెప్పారు. అది రేపు మనకు ఈ ఉపాసనా పద్ధతిని చెప్పిపోతున్నాం. అందువల్ల వారు ఎవరైనా ఒకరు వచ్చి ఒక పరీక్షాపూర్వకంగా దీన్ని చదవాలి. ఇప్పుడు ఇది అన్నమైపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక మనిషి ఎంత తింటున్నాడని ఒక ఇది చూడాలి. 400 గ్రాములు నేను తింటున్నాను అంటే ఈ ప్రాణాన్ని ఆహరణ చేయాలి. ప్రాణాహరణం అని పేరు. ప్రాణాహరిష్యామి అని చెప్పి సంకల్పముతో ఈ ప్రాణాన్ని నా శరీరంలో ఆహారం అయిపోతుంది. ఈ ప్రాణం నా శ్వాస నుంచి ఈ అన్న సాధనానికి, ఈ అన్నానికి ఉంటున్న అన్న మార్గం ఉంటున్నారు ఫుడ్ క్యానల్ అని, ఈ అన్న మార్గంలో వెళ్ళిపోయి కుక్షిలో శక్తిపూర్వకంగా రుధిరంలో మిశ్రమైపోయి నా నాడీలు, నాళాలు,
నా అస్థి సంధిలు, మేధలు, మజ్జలు అన్ని శరీర విభాగాలన్నీ కలిసి నాకు ఒక ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాయి అని చెప్పి ఒక భావపూర్వకంగా ధ్యానం ప్రారంభించాను. అప్పుడు వానికి ఆకలి ఉండకూడదు, కొంచెం అన్నంలోనే తృప్తి ఉండవాలి, శక్తి ఉండాలి. మీ ప్రాణాలు అవుతుంది ఉండేసి ఈ అన్నము ఇంత తిని కూడా వాడు పని చేయలేకపోతున్నాడు. ఇది సరిగా చేయకుండా అన్నం తినకుండా ఉంటే ఇంకా బలహీనైపోతుంది. అందువల్ల సహజంగా చేసి మనం చేయాలి. ఈ ప్రాణశక్తి వల్ల ఏమవుతుంది, యోగులకు పంచసిద్ధి ఉంటుంది. ఏ సిద్ధి? పంచసిద్ధి. స్వీకరణ సిద్ధి అని పేరు. స్వీకరణ సిద్ధి అంటే మంచి విషయాలు ఏది ఉంటే కూడా దాంట్లో వారికి ఒక రుచి వస్తుంది. నాకు నచ్చిన విషయం కావాలని వారు చెప్పారు. మంచి విషయంలో వారికి స్వాభావికంగా ఒక రుచి వస్తుంది. ఇప్పుడు ఈ కర్రేలా ఉంటుంది, కాకరకాయ ఉంటుంది. కాకరకాయలో రుచి లేదు కానీ మంచిది. అప్పుడు యోగాభ్యాసం చేసిన వారికి మంచిది కాబట్టి హితప్రదాయకత్వంలో వారికి ఒక రుచి పుట్టి ఇది నేను తింటున్నానని చెప్పి మనం ఎలాగ బెల్లాన్ని తింటున్నామో అలాగ వారు తినేస్తారు. స్వీకార సిద్ధి. నిరాకార సిద్ధి అంటే ఎంత మంచిదిగా అమృతంగా ఉంటే కూడా, ఎంత ఆకలి ఉంటే కూడా వారు ఏది విషయం మనకు స్వరూపానురూపంగా లేదో ఆ విషయాన్ని వారు తీసుకోరు. ఇది వచ్చి టేస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని పేరు. ఈ రెండు విషయాలు స్వీకారం, నిరాకారం. మూడవ విషయం వచ్చి కాలానువర్తనం అని పేరు. ఎప్పుడు ఏ సమయానికి, ఇప్పుడు చెప్తున్నాం మనం ఉష్ణం ఉంటుంది, అది ఏదైనా తినేస్తే ఇప్పుడు పెద్ద అడవిలో ఎక్కడైనా అరణ్యకాల్లో లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక యాత్రలో ఒక నీరు తాగిస్తే 10 రోజులు ఏం తాగదు అంటుంది. అట్లా మనము కాలానువర్తనం, కాల పరివర్తనం అంటే మనం తీసుకునే విషయంలో యథాకాలంలో మనము ఆ శక్తిని వాడుకోవచ్చు. అది ఒక విషయం. నాలుగో విషయం వచ్చి మితాహార వృత్తి. మితాహార వృత్తి అంటే మితమైన ఆహారం ఉంటే కూడా దాంట్లో ఎక్కువ పని చేయటం. అనాహార వృత్తి అంటే ఆహారం ఎప్పుడైనా దొరకలేకపోతే కూడా అనాహారంగా ఉండి మన ఆత్మశక్తితో వారు అదే శక్తితో, అదే యుక్తితో, అదే గౌరవంతో అది పనిచేయడం. ఇదని పంచశక్తి యోగాభ్యాసం వస్తుంది. స్వీకార నిరాకారం నుంచి వస్తుంది. దీనికి కూడా మంత్రాలు ఉన్నాయి, దీనికి ఆసనాలు ఉన్నాయి. ఏ ఆసనం చేస్తే మనకు స్వీకారం వస్తుంది, ఏ ఆసనాలు చేస్తే ఇది అవుతుంది వస్తుంది. దానికి ఇప్పుడు జిహ్వాని దీనికి చెప్తున్నారు, రసనానికి, నాలుగు రసనం చెప్తున్నారు. దీనికి కూడా ఆసనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉంటున్న ఆసనాలు ఏదో కేసరి అది చేసేవారు నాలుగని చేస్తారా, కానీ దీనికి ఉండే ఆసనాలు ఎక్కువ దాని ప్రచారం లేదు. దీని గురించి కూడా మనము విశదంగా ఒకసారి చెప్తాం. ఇందువల్ల ఏమేమి చేయాలి. ఇందువల్ల ప్రాణాహారం అంటే ప్రాణం మనకు ప్రథమాన్నం, అన్నమే మనకు ప్రాణం అని ఉంటున్నాము. అది మార్పు తీసుకుని వచ్చి ప్రాణనే మనకు అన్నం అని ఒక న్యాయంలో రావాలి. ఈ ప్రాణం ఎక్కువ ఉండేటప్పుడు తక్కువ ఆహారంలో మనకు శక్తి వస్తుంది. ఈ ప్రాణ ఆహరణం చేసిన వారికి ఆయామం అతిథిలాగా వచ్చేస్తుంది. ఆయామం అతిథిలాగా వస్తుంది. ఇప్పుడు అట్లా కాదే, ఇది వచ్చి యుద్ధం చేసినట్టు కదా ప్రాణాయామం వస్తుంది, రా అని బలాత్కారంగా వస్తుంది. ఇది ప్రాణాయామంలో ఒక విషయం. ప్రాణాయామంలో ఇంకొక రహస్యం ఏమంటే ఆ యమయతీతి ఆయామ, యమయతీతి యమః యామశ్చ ఆ సమంతత యమయతీతి, పరిపూర్ణంగా నిగ్రహణం చేయటం. ఇప్పుడు ఆయన చెప్పారు యామః అన్నారు. యామ అంటే కాలం, ముహూర్త కాలం. ఆ అంటే సమంతత, ఆ కంఠం అంటే కంఠ వరకు. అందువల్ల ఆయామం అంటే ఒక యామ వరకు చేయటం అని చెప్పారు. కానీ కాలావధి ప్రాణాయామం లేదు కదా. ఒక యామం చేయటం అనేది ఒక దాంట్లో ఉండే ఒక అభ్యాసమే, కానీ దానికి తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు అని నిర్ణయం లేదు. అందువల్ల ఆయామం అంటే ముహూర్త మాత్రం అని చెప్పే వ్యాఖ్యానం దానికి స్వరసమైన వ్యాఖ్యానం కాదు. ఆ యమయతి అంటే సమంతాత్ యమయతి, పరిపూర్ణంగా నిగ్రహం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎంత కావాలో తీసుకోవచ్చు, అది ఒక ఆయామం. ఎంత కావాలంటే పరిపూర్ణంగా బయట వదిలేయచ్చు, అది ఒక ఆయామం. అది ఎంత కావాలో ఎంతసేపు కానీ నిలబడవచ్చు, అది ఒక ఆయామం. దీనికే పూరక రచక కుంభక అంటున్నారు కదా. దాంట్లో గ్రహణంలో, ధరణంలో, అదే ఉచ్ఛ్వాసము, ధరణము, నిశ్వాసమనము, ఈ 3 విషయాలు ఆయామం అని పేరు. యమనం అంటే నియంత్రణ. ఆ సమంతత, ఆసంతాత్ ఆ సమంతత సమంతాచ్చ నియమయతే ఇది ఆయామ. ప్రాణాన్ని మన ఇష్టకు ఏమైనా చేయొచ్చు. ప్రాణాన్ని మన ఇష్టానికి ఏమేమి చేయొచ్చు? ప్రాణాన్ని తీసుకోవచ్చు, వదిలేయచ్చు, నిలబడవచ్చు. ఇది తప్పక ఏముంటుంది? దీనికి ఆంతరికమైన ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నానికి చెప్పాను, మళ్ళీ ఔషధి చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాణాన్ని, కడుపు నొప్పి చెప్పేవారు సులభంగా చెప్పేయచ్చు. ఏం లేదండి, మీ ప్రాణశక్తి ఉంది కదా, ఆ ప్రాణశక్తిని మీ కడుపుకు పంపించడం. చూడండి,
ప్రాణశక్తి ఎక్కడ ఉంది, అది ఎక్కడి నుంచి కడుపు ఎట్లా పంపాలి, అది ఒక రోజులో ఎలాగ వస్తుంది. కానీ అది నిజమే, వారు చెప్పేది ఏం తప్పలేదు. ప్రాణాన్ని ఔషధంగా భావించవచ్చు. ఎక్కడ మనకు ఏదైనా నొప్పి ఉంటే దాంట్లో కూడా పంచక్రతు అంటున్నారు, 5 క్రియలు ఉంటుంది. ఏదైనా ఒక అంగము క్షయమైపోతే ఆ అంగానికి మళ్ళీ వృద్ధికి తీసుకొని రావటం, పునర్జీవనం ఉంటుంది. ఏదైనా ఒక శక్తి తక్కువ ఉంటే ఆ శక్తి తక్కువ ఉండేదని నిందించటం, వేరే ఒక మనకు విరోధి శక్తి లోపల ఉంటే ఆ శక్తిని ధ్వంసించటం, ఒక దీంట్లో ఏదైనా స్థగనం ఉంటే ఆ స్థగాన్ని తీసివేయటం, మళ్ళీ ఈ శరీరంలో లేని ఒక విషయాన్ని నూతనోత్పత్తిగా చేయటం, అది కూడా ఉంటుంది. ఇది 5 పంచక్రతులు అని పేరు. నూతనోత్పత్తి చాలా విశేషం. ఒక లేని అంగానికి, ఇప్పుడు కన్ను తెలియని వాడు ఉంటున్నాడు, వానికి కూడా ప్రజ్ఞాబలంతో నూతనోత్పత్తితో దివ్య దృష్టి వచ్చేస్తుంది. వానికే ప్రజ్ఞాచక్షులు అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది చెప్తున్నారు అది కన్ను తెలియదండి కానీ ప్రజ్ఞాచక్షులు అని. అది కూడా ఒక ప్రాణశక్తి. ప్రాణం అన్నమైపోతుంది, ప్రాణం ఔషధం అయిపోతుంది. ఈ ప్రాణాన్ని ఒక చిన్న అభ్యాసం మాత్రం చెప్పిస్తాను. ఈ ప్రాణాభ్యాసం వల్ల ఇప్పుడు కడుపులో ఒక నొప్పి ఉంటుంది. ఈ ప్రాణాన్ని ఎలాగట్లా పంపిస్తున్నారు? ఇలాగ పంపిస్తామంటే నాశా తుళాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాణకోశం ఉంది, ఇక్కడ నుంచి ఇది శరీరానికి వెళ్ళిపోతుంది. మనకు ఎంతవరకు తెలుసు? వ్యక్త భాగము, అవ్యక్త భాగము, దృశ్య భాగము, అదృశ్య భాగము అని చెప్తారు. మీరు ప్రాణాలు తీయండి, మళ్ళీ వదిలేయండి. దీంట్లో ఎంతవరకు మీకు దృశ్యం, ఎంతవరకు మీకు భోక్తంగా ఉంటుంది చెప్పండి. లోపల వెళ్తుంది, మళ్ళీ బయట వస్తుంది. ఈ లోపల వెళ్ళిన ప్రాణం వల్లనే ఈ రక్త సంచారం అవుతుంది. ఆక్సిజన్ అనే ప్రాణవాయువు ఈ శరీరానికి అన్ని భాగంలో పంచిపెడుతున్నారని చెప్తారు. ఈ పంచిపెట్టేది మాకు తెలుస్తుందా? అనుభవిస్తున్నామా? ఈ శ్వాసకోశం వరకునే మనకు ప్రజ్ఞ ఉంటుంది, అదే దృశ్య భాగం. శ్వాసకోశా నుంచి రక్తనాళాల ద్వారా ఈ పూరా శరీరంలో మనం శ్వాసిస్తున్న ప్రాణం వెళ్తుంది, అది మనకు దృశ్యంగా ఉంటుందా? అది అదృశ్యం. అలాగనే ఇంకొక విషయానికి చెప్తున్నారు, పరిదృశ్యం అంటున్నారు. పరిదృశ్యం అని దానికి పేరు. దాని ద్వారానే ఈ ఔషధం చేయాలి. పరిదృశ్యం అంటే ఏమి? కళ్ళు మనము బంధించి ఇలాగ కూర్చొని ఈ శరీరంలో ఈ ప్రాణను మనం తీసుకుంటున్నాం, లోపల తీసుకుంటున్నాం. దానికి ఉచ్ఛ్వాసం అని పేరు. ఈ ఉచ్ఛ్వాసం తీసుకున్న తర్వాత ఈ శరీరానికి లోపల అన్నీ వెళ్ళిపోతుంది. తర్వాత ఏమి ఉంటుంది మీకు ప్రయోగానికి అని ఒక ఆయన అడిగారు. ఏమంటే ఈ గాలి లోపల వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన గాలిని మీరు ఎక్కడ పంపిస్తారు? గాలి తీసేస్తే వెళ్ళిపోతుంది, అని ఎక్కడ పంపిస్తారు మీరు? ఎలాగ పంపిస్తారని ఒక ప్రశ్న ఒక ఆయన అడిగారు. దానికి పెద్దలు ఏం చెప్తున్నారంటే, ప్రాణం అంటే ఏమి? ఈ గాలికి ప్రాణం ఏంటి? ఇట్లా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇదే గాలి వృక్షానికి అపానం అయిపోతుంది. మనకు ప్రాణం కానీ వృక్షానికి అపానం అయిపోతుంది. సముద్రం లోపల ఉంటున్న వస్తువులన్నీ, అక్కడ ఉండే జీవరాశులన్నీ ఈ ప్రాణం కానీ అపాయం కానీ ఇది తీసుకోకుండా అక్కడ ఉంటున్న ఒక విషవాయువుని, దానికి వైషమ్య వాయువు అని పేరు, మీథేన్ అంటారు. ఆ వాయువుని తీసుకొని దానివల్ల అది జీవిస్తుంది. ఆ వాయువుని అది తీసుకోలేకపోతే ఆ వాయువు సముద్రాల నుంచి బయట వచ్చి అంత చచ్చిపోతారు. దానికన్నే మనం శాస్త్రంలో చెప్తున్నారు, అన్యస్య విషం అన్యస్య అమృతం భవతి, విషం అన్యస్య అమృతమా అంటున్నారు. ఒక విషం ఇంకొకరికి అమృతం, అమృతం ఇంకొకరికి విషం అయిపోతుంది అని ఆయన చెప్తున్నారు. అది నిజమే. ఎలాగంటే సముద్రాంతర్గతమైన జీవరాశులు చాలా వినాశకరమైన ఒక వైషమ్య వాతాన్ని ఉచ్ఛ్వాసంలో తీసుకొని మనకు అనుకూలమైన వాతాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన ప్రాణం వృక్షానికి వెళ్ళి అపానం అదని అంత విజ్ఞానం చదివిన వారికి అందరికీ తెలుసు. ప్రాణం అంటే ఒక వాదం కాదు, ఆ వాతాన్ని తీసుకున్నావు కదా, ఒక ప్రేరణ ఉంటుంది కదా మన లోపల, దానికి ప్రాణం అని పేరు. ప్రాణవాయువు అని చెప్తున్నావు, దానికి ప్రాణం అని పేరు. అది అముఖ్యమైన నామధేయం. ముఖ్యంగా చెప్పాలంటే దేనికి ప్రాణం అని పేరు? ఒక ఆయన అడిగాడు, ఈ గాలికి ప్రాణ, ఈ గాలిలో ఒకే ఒక విభాగంగా ఒక త్రయణు ఉంటుంది కదా, త్రయణు ద్వయను అంటున్నారు. ద్వయను అంటే ఆక్సిజన్ అంటున్నాము, త్రయను అంటే ఓజోన్ అంటున్నాము. ఈ ద్వయను ఉంటుంది కదా, ఈ ద్వయను వల్ల మనకు ఆ ప్రాణశక్తి వస్తుందా? లేకపోతే ఈ ద్వయను మాత్రం గ్రహించే ఈ ప్రేరణ ఉంటుందే, దీనికి ప్రాణాన్ని పేరా? ఈ ప్రేరణని ఇచ్చే ఈ చైతన్యాత్మకమైన ఆత్మ వస్తువు దానికి ప్రాణాన్ని పేరా? లేదా దీనికి సంకల్పించే భగవంతునికి ప్రాణాన్ని పేరా అంటున్నారు. ఈ 5 మందిలో కూడా ప్రాణం. పదార్థ ప్రాణం అంటే ప్రాణవాయువు, సామూహిక ప్రాణం అంటే వాయు, పదార్థ ప్రాణం అంటే ప్రాణవాయువు. ఈ ప్రేరణ శక్తి ఉంటుంది కదా, దానికి క్రియాప్రాణం అని పేరు. పదార్థ ప్రాణం అది, క్రియాప్రాణం అది.
కర్తా ప్రాణం అని చెప్పేది మన ఆత్మ, కారయిత ప్రాణం అని చెప్పేది భగవంతుడు. భగవంతుడు కారయిత ప్రాణశక్తి, ఆత్మ కర్తా ప్రాణశక్తి, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం అని క్రియా ప్రాణశక్తి. ఈ దుయ్యడిగా ఉంటుంది ఆక్సిజన్ అంటున్నారు, దానికి పదార్థ ప్రాణశక్తి. ఇక్కడ గాలి నిండించి ఉంటుంది, గాలిలో నుంచి మనం తీసుకుంటున్నాము. ఇది సామూహిక ప్రాణశక్తి. ఇది సమూహ పదార్థ క్రియ కర్త కారయిత అని పంచప్రాణశక్తి అని దీని పేరు. ప్రాణాయామంలో ఇది మనము జపించాలంటున్నారు పెద్దలు. ఓం సమూహాయ నమః, ఓం పృథకే నమః, ఓం క్రియాయే నమః, ఓం కర్త్రే నమః, ఓం కారయిత్రే నమః అని ఈ మంత్రం. ఈ 5 కూడా రాసుకోవచ్చు. సమూహాయ నమః, పదార్థాయ నమః, క్రియాయై నమః, కర్త్రే నమః, కారయిత్రే నమః. పదార్థాయ నమః, క్రియాయై నమః, కర్త్రే నమః, కారయిత్రే నమః. కారయిత్రే అదే ఆయన ప్రశ్నలు అడిగాడు. మీరు శ్వాసం చేసేటప్పుడు ఆ గాలి లోపల వెళ్ళిపోయిన తర్వాత అది అదృశ్య భాగంలో వెళ్ళిపోతుంది. అది ఇంకా ఎక్కడ పోతుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ వెళ్ళిపోతుంది. ఆ ఎక్కడో వెళ్ళిపోయిన గాలి మళ్ళీ నా వ్యాధికి కడుపుకు ఎక్కడ తీసుకుని వచ్చాను, దానికి దారి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎవరిని తీసుకొని రావాలంటే ఆ మనిషి ఉండాలి. ఆ మనిషిని ఎక్కడ తీసుకొని రావాలనో ఆ దారి ఉండాలి, ఎక్కడ తీసుకొని రావాలనో ఆ లక్ష్యం ఉండాలి. కడుపు నొప్పి, కడుపు ఉంది, లక్ష్యం ఉంది, కానీ ఆ గాలి ఉండాలి కదా. ఆ గాలి వెళ్ళిపోయింది ఎక్కడనో ఇంత పెద్ద శరీరంలో వ్యాప్తమైపోయిన గాలిని ఎలాగ తీసుకుని వస్తారు? అదృశ్యం, ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు, అన్నీ వెళ్ళిపోయింది. అందువల్ల ఆ వస్తువు లేదు. ఆ వస్తువు కడుపుకి ఎక్కడ వస్తుంది? ఈ గాలి శ్వాసకోశ నుంచి ఇలాగ వెళ్ళిపోతుంది. కడుపుకి దానికి ఎక్కడైనా దారి ఉందా? కాలు నొప్పి అంటున్నారు, శ్వాస ఇక్కడనే అయిపోతుంది. శ్వాసలో ఉండే దృశ్య భాగం ఇక్కడనే అయిపోతుంది. దానివల్ల ఉంటున్న క్రియా భాగమే అక్కడక్కడ రక్త సంచారం వెళ్తుంది, కానీ శ్వాసానికి కాలుకి ఏ సంబంధం? శ్వాసానికి కాలుకి ఎట్లా పంపిస్తారు? ఈ శ్వాసం ద్వారా వస్తున్న ఒక ప్రేరణ ద్వారా రక్తాన్ని పంపించను, కానీ శ్వాస ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? శ్వాస వల్లకి వస్తుందా? క్రియా ప్రతిక్రియ అని ఉంటుంది. క్రియా ప్రతిక్రియ, యాక్షన్ రియాక్షన్ అంటున్నాం కదా. మనం చేస్తున్న ఈ ప్రాణాయామం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాస కానీ క్రియ. ఈ క్రియ వల్ల ఈ రక్త సంచారం వస్తుంది. ప్రతిక్రియ చేస్తున్న స్థలంలో క్రియ ఎలాగ వస్తుంది? ఇది చాలా తార్కికమైన ప్రశ్నలు. ఇది అందరికీ ఈ మధ్యలో రావు, ఈ ప్రశ్నలే రావు, తర్వాత సమాధానం రావటం. దానికి పెద్దలు ఏమన్నారంటే, ఉంది మన శరీరంలో సర్వక్షేత్ర సన్నిధి అని ఉంది. హబ్ ఫర్ ఆల్ ప్లేసెస్ అని సర్వక్షేత్ర సన్నిధిని శరీరంలో సూక్ష్మ భాగం ఉంది. ఎక్కడ నుంచి ఏ శక్తి అయినా ఎక్కడైనా వెళ్ళవచ్చు. దానికి సూక్ష్మమైన అసంఖ్యాత నాళాలు ఉన్నాయి అని చెప్పారు. ఎక్కడైనా వెళ్ళవచ్చు. కానీ గాలి వెళ్ళిపోయింది కదా అంటే, గాలిలో చెప్పాను వినండి, ప్రకృతి, వికృతి, అభికృతి అని 3 ఉంది. ఈ గాలి మనం తీసుకున్నాం. ఈ గాలిలో కేవలం మనకు శ్వాసార్హమైన ప్రాణవాయువు మాత్రం మనం తీసుకుంటున్నాం, విభజించి మనం తీసుకుంటాం. దీనికి వికృతి అని పేరు. ఇది అన్ని శరీర భాగం నిండిపోతుంది, దానికి ఏం పేరు? వికృతి. ఈ శ్వాసార్హమైన వాయువు తప్పక మీతో ఉండే వాయువుని ఏం చేశాము? ఎక్కడ దేవుడికి వదిలేసాము, దానికి ప్రకృతి అని పేరు. దీంట్లో ఈ ప్రేరణలో ఈ వాదము ఈ శరీరం ఉంటున్న అంతర్నాళం ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. అంటే ప్రాణకోశానికి మధ్య భాగంలో ఈ నాభిల మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఈ నాసిక ద్వారా ఆజ్ఞాని 4 చక్ర సంబంధాలు ఉన్నాయి. ప్రాణ సంబంధం, సాక్షాత్ సంబంధం ఉంటున్న చక్రాలు 4. ఈ 4 చక్రాల నుంచి ఆ కాంతి మండలానికి ఈ వాత చక్ర సంబంధం అవుతుంది. ఇక్కడ ఉండే కాంతి మండలం, ఇక్కడ వెళ్తున్న వాత మండలం 2 సంబంధి అయ్యి ఆ సంధిలో మనకు సర్వశక్తి వస్తుంది. ఆ సర్వశక్తి దానికి అభికృతి అని పేరు. శ్వాసనప్పుడు ఈ 3 సంభవాలు అవుతున్నాయి.
ఈ శ్వాసం చేసేటప్పుడు మనకు కావాల్సిన ప్రాణవాయువు మాత్రం లోపల వెళ్తుంది, ఈ రక్త సంచారంలో కలిసిపోతుంది, దానికి వికృతి అని పేరు. అనవసరమైన వాయువు ఏం చేస్తుంది, బయట వచ్చేస్తుంది, ఈ గాలిలో నిండిపోతుంది, దానికి ప్రకృతి అని పేరు. అప్పుడు ఈ లోపల గాలి వెళ్ళేటప్పుడే బయట దానికి ఏ శక్తి లేదు. బయట ఏదైనా శక్తి ఉందా? ఏం లేదు. తంతికి ఏముంది? ఆనందం, నాదం, మాధుర్యం ఏముంది. కానీ వీణలో పెట్టి ఒక వాదన చేసేటప్పుడు దాంట్లో మాధుర్య ఆనందం వస్తుంది కదా. అలాగనే ఈ శరీర సంబంధం, ఈ శరీరంలో ఉంటున్న చక్రాశ్రయ వీణానాదముతో దానికి ఒక కాంతి మండలం మరి వాత మండలం రెండు కలిసి ఒక దివ్యమైన శక్తి వస్తుంది. దానికి అభికృతి అని పేరు. ఆ శక్తి ఉపయోగం చేసుకోలేకపోతే అది కూడా ప్రకృతిలో నిండిపోతుంది. ప్రకృతి అభికృతి రెండు వచ్చేస్తుంది. కొన్ని మనుషులు ఏమన్నారంటే, ఇప్పుడు మనకు శరీరంలో విసర్జన క్రియ ఉంటుంది. విసర్జన అంటే ఏమి? మనకు అనావశ్యకమైన విషయాలన్నీ రావడం. ఇదే మళ్ళీ ఒక 10 సార్లు దివ్యావృత్తిగా వస్తూ ఉంటే అనావశ్యకమైన విషయం కాదు, అత్యావశ్యకమైన శరీర ధాతులు కూడా వెళ్ళిపోతున్నాయి కదా. అలాగనే మన ప్రాణ విసర్జనలో కూడా అనావశ్యకమైన ప్రకృతి సంబంధం మాత్రం లేకుండా రోజు మనము కాంతి మండల వాద మండల సమ్మిశ్రిత జాతమైన శక్తి సంబంధాన్ని కూడా అభివృద్ధి ద్వారా ఆవశ్యకమైన విషయాలు కూడా విసర్జన చేస్తూ ఉంటున్నాము. అప్పుడు ప్రకృత్యై నమః, వికృత్యై నమః, అభికృత్యై నమః అని ఈ మంత్రం చెప్పాలి. ప్రాణాయామ శాస్త్రంలో చాలా రహస్యమైన ముఖ్య అర్థం ఇది. అప్పుడు రోజు ఈ అభికృతిని మనం వాడలేకపోతున్నాం కాబట్టి ఏమవుతుంది? అది ఎలాగ శరీరాల్లో అతి విసర్జనంలో అనావశ్యకంతో ఆవశ్యకమైన ధాతులు కూడా వెళ్ళిపోతున్నాయో అలాగనే ప్రకృతితో అభికృతి కూడా మనం అనుపయోగంగా వాడుతున్న ఒక కారణంతో ఇది కూడా వెళ్ళిపోతుంది. అభికృతి, ఆ అభికృతి శక్తి ఉంది కదా, దానికి ఇక్కడ ఉంటున్న చక్ర చతుష్టయ సంబంధంతో దానికి ఒక తీవ్రత, ఒక శక్తి వస్తుంది. ఆ శక్తికి ఇప్పుడు నేను చెప్పాను, సర్వాంగానికి ఒక సామూహికమైన గ్రంథి ఉందన్నాను. హబ్ ఫర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ. ఇప్పుడు ఆపాద తలమస్తకం అంటున్నారు. అక్కడి నుంచి ఎక్కడ ఏ వ్యాధి, ఏ రూపమైన ఒక మనకు ఒక కష్టం ఉంటే, ఒక శరీర బాధ ఉంటే, ఏదైనా ఒక వైకల్యం ఉంటే కూడా ఆ క్షేత్రానికి సంచరించేటట్టు ఒక శక్తి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ అనాహతంలో దహరాకాశంలో అది ఉంటుంది. దహరాకాశానికి అంటున్నారు సర్వక్షేత్ర సన్నిధి అంటున్నారు. ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్తారు కదా, ఇక్కడి నుంచి మీరు ఎక్కడికైనా మాట్లాడవచ్చు, ఇక్కడి నుంచి మీరు ఎవరైనా చూడవచ్చు. ఇక్కడ మీరు నిలుస్తున్న చూస్తే ఈ ఊరిలో అన్ని భాగాలు కనపడతాయి, ఒక క్షేత్రం ఉంటుంది. ఈ పర్యాటకులు దర్శనీయ క్షేత్రానికి వెళ్ళిపోతే ఎక్కడైనా ఒక ఉన్నతమైన ఒక పొడుగు ఉంటుంది, దాని నుంచి చూస్తే అన్నీ కనపడుతుంది ఉంటున్నారు కదా. అట్లా సర్వాంగ సమన్వయము, సర్వక్షేత్ర సాముఖ్యము, సర్వక్షేత్ర సాన్నిధ్యము అని దీనికి పేరు. ఇది ఇక్కడ శరీరంలో దహరాకాశం ఉంటుంది. ఇప్పుడు అభికృతి అయ్యేటప్పుడు మనకు ఆ విద్య తెలిస్తే, ఆ నిలబడేటట్టు ఒక ఉపాయం మనకు వస్తే, ఇది కడుపుకి వెళ్ళు, కాలుకి వెళ్ళని చెప్పి నిమిష మాత్రంలో అక్కడ ఔషధం ఏం చేయాల్సినో అదే పని మనం చేయొచ్చు. అదే ప్రాణాన్ని భగవత్ స్వరూపంగా ఆత్మగుణపూర్వకంగా భావించి ప్రాణం చెప్పేది ఏం లేదు. అమృతత్వం, విజరత్వం, విమృత్యుత్వం, విశోకత్వం, విజరత్వం, విజిగత్వం, అపిపాసత్వం, సత్యకామత్వం, సత్య సంకల్పత్వం అని 8 గుణాలు చెప్తున్నారు ఈ ఆత్మ. ఈ ప్రాణాన్ని కూడా ఆత్మస్వరూపంగా భావించి ఇదన్నీ గుణపూర్తిగా చేయాలి. ప్రాణం దయ, ప్రాణం చెప్పేది క్షమ, ప్రాణం చెప్పేదే వాత్సల్యము, ప్రాణం చెప్పేదే మాధుర్యం అని గుణభావంతో చేస్తే ఇదే ప్రాణానుసంధానం అమృతం ఇస్తుంది. అందువల్ల ప్రాణానికి 3 ప్రయోజనాలు: అన్న ప్రయోజనము, ఔషధ ప్రయోజనము, అమృతత్వ ప్రాప్తి. ఇదే మనము ఇదన్నీ ప్రారంభమే. ఇది ఒక 6 నెలలు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయంలో 6 నెలలు చదివితే కానీ ఇది అర్థం. ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నాను. ప్రాణం అంటే ఒక 6 నెలలు చదివాలి. దానికన్నీ మీకు ఒక ఉత్సాహాన్ని, దీంట్లో ఒక విషయ జ్ఞానానికి ఒక ప్రారంభ రుచి ఇస్తే, ఆ ప్రారంభ రుచితో మీరు ఇంకా ఒక అభిష్టంతో ఇంకా చదువుకోవాలని మీకు ఒక రుచి రావచ్చు. అందుకోసమే చూస్తున్నామని పూర్తిగా 1 రోజు 2 రోజులు కూర్చొని ఇవన్నీ చెప్పే విషయం కాదు. చెప్తే ఒక విషయాల్లో ఒక అంగాన్ని గురించి చెప్పవచ్చు. అంత విషయాలు దాంట్లో ఉన్నాయి. నాకు తెలిసిందే తక్కువ. అంటే
ఇదే ఎక్కువ ఉంటే ఆ విషయాలు ఇంకా ఎక్కువనే ఉండొచ్చు దాంట్లో. సముద్రంలో ఒక లవాంశము గ్రహించి చెప్తున్నాము, జ్ఞానం పెద్ద సముద్రం, దాంట్లో ఏదో ఒక అంజలి మాత్రం చెప్తున్నాము. అది అంజలి మాత్రమే ఒక పర్వతాకారంగా ఉంటే మనం సముద్రం ఎలాగ ఉంటుంది. కానీ మనకు అన్ని విషయాలు చదవాల్సిన అక్కర్లేదు. సారగ్రాహి అంటున్నారు. నువ్వు అన్ని చదివిన తర్వాతనే మోక్షం అని భగవంతుడు చెప్తే వానికే కూడా మోక్షం జరగదు. ఎందుకంటే అన్ని చదివేది అనేది విద్యకు అనంతం కాబట్టి భగవంతుడు కూడా చదవడు. అందువల్ల మనం సారగ్రాహి, సారమైన విషయం యథార్థంగా ఎంత తెలుసుకోవాలన్నా అంత మనకు తెలిస్తే చాలు. తర్వాత ఈ విద్యనే మనకు వచ్చి అన్ని మనకు గౌరవాలు ఇస్తుంది. తర్వాత వచ్చి ఇప్పుడు చక్రతత్వ నిరూపణం అని విషయాలు. మన శరీరంలో చక్రాలు నిజంగా ఉన్నాయా? చక్రం అంటే చక్రాకారంగా ఉన్నాయా, లేకపోతే శక్తి సంచార క్షేత్రమా? అది భావన మాత్రమా, లేదు స్వరూప సిద్ధిగా ఉంటుందా? ఆ చక్రాలు అసంఖ్యేయంగా ఉండి ముఖ్య చక్రాలు 7 చక్రాలు ఉన్నాయా, లేదు ఉండే చక్రాలే 7 చక్రాలు ఉన్నాయా? అన్ని చక్రాలు మనకు మేరుదండ నుంచి మేరు ఆది వరకు పృష్ఠంలో ఉంటున్నాయా, అంత్యంలో ఉంటున్నాయా, మధ్యంలో ఉంటున్నాయా? దాంట్లో కూడా 2 రకమైన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని యోగిలు కంఠ నుంచి శిరస్సు వరకు ఉత్తమ భాగం 7 చక్రాలు దీని లోపలే ఉన్నాయి, దీని కిందలో ఏ చక్రాలు లేదని ఒక మార్గం ఉంది. మూలాధారం అని చెప్పే చక్రం కిందలు ఎక్కడ కాదు, స్వాధిష్టానం మణిపూరకమని ఇక్కడ లేవు, అదన్నీ అధమ పదార్థం. సర్వ జ్ఞానేంద్రియ సమన్వయక క్షేత్రమైన ఈ కంఠాంతమైన ముఖ ఉత్తమ భాగంలో అన్ని చక్రాలు అంతర్గతం అని చెప్పే యోగ మార్గం ఉంది. ఇది మూలాధారం, ఇది స్వాధిష్టానం, ఇది మణిపూరం, ఇది విశుద్ధి, ఇది ఆజ్ఞ, ఇది సహస్రారం, ఇది అనాహం అని దీని లోపలే చక్రాలని చెప్తున్నారు. అక్కడ ద్రవిడ దేశంలో రామలింగ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఈ పేరు విడబడి ఉంటారేమో తెలియదు. రామలింగ స్వామి చాలా సిద్ధరామలింగ ఆయన వచ్చి ఈ సంప్రదాయం, ఆయన వచ్చి జ్యోతి సిద్ధాంతం ఆయన చెప్పేటప్పుడు కంఠానికి కిందల మీకు చక్రాలు లేవు అంటున్నారు. హృదయం ఇదని లేదని మాంసపిండం, దీనికి పిండం అని పేరు, దీనికి ఏం పేరు పిండం అని పేరు, దీనికి కంఠం అని పేరు, దీనికి అండం అని పేరు, దీనికి కంఠం అని పేరు, దీనికి ముండం అని పేరు. ఇదని వద్దు అంటున్నాడు. దీని కింద ఏం మాటలేదు అని ఆయన సిద్ధాంతం. అందువల్ల ఈ చక్రంలో చాలా విషయాలు విప్రతిపత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనకు శాస్త్రోక్తంగా ఈ చక్రాల గురించి కొన్ని విషయాలు చెప్తున్నాం. ఈ చక్రం అని చెప్పేది, చక్రం అంటే ఏమి అర్థం దానికి? శక్తి ప్రవాహానికి చక్రం అని పేరు, ప్రవాహ లేని శక్తికి మండలం అని పేరు, ప్రవాహంతో ఉంటున్న శక్తికి చక్రం అని పేరు. మండలం అంటే అక్కడ వ్యాప్తించి ఉంటుంది, వ్యాపకంగా ఉంటే దానికి ఏం పేరు? మండలం అని పేరు. అట్లా వ్యాపకంగా ఉండకుండా ఒక నిర్ణీత క్షేత్రంలో సదా ప్రవాహంలో ఉంటున్న శక్తికి ఏం పేరు? చక్రం అని పేరు. అందువల్ల శక్తి ప్రవాహానికి చక్రం అని పేరు. ఇది ఒకే రకమైన శక్తి కాదు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకమైన శక్తి. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. తంత్రశాస్త్రంలో దానికి ఎక్కువ వ్యాఖ్యానాలు ఇచ్చారు. దీనికి మంత్రం ఉంది, దీనికి బీజం ఉంది, దీనికి వర్ణం ఉంది, దీనికి క్రియ ఉంది. దీనికి ఈ పంచాంగం చూస్తే ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక మృగం ఉంటుంది, ఒక పక్షి, ఒక గణం, ఒక అక్షరం అని ఉంటుంది. ఈ పంచాంగం చూస్తుంటే తెలుసు. ఒక ఆయన అడిగాడు, నాకు వచ్చి ఈ రాశికి ఈ మృగం అని ఉందే అన్నాడు. ఆ మృగాన్ని ఏం చేయాలి? మృగాన్ని ఏం చేయడం? పోతీ ఉంటాయి, ఇంట్లో పెట్టి చాగాలి, ఏం చేయాలి? ఇట్లేం లేదు. ఒక నక్షత్రంలో ఉంటున్న ఒక గుణము ప్రతి ఒక్క జీవరాశిలో ఉంటుంది. ఒక వృక్షంలో, ఒక పక్షిలో, ఒక మృగంలో, ఒక అక్షరంలో వ్యాపకం ఉంటుంది. దీనికన్నీ ఆంతరిక సంబంధం ఉంటుంది అర్థం, కానీ దీంతో వ్యవహార సంబంధం పెట్టుకోమని చెప్పలేదు. ఆంతరికమైన సంబంధం ఉంది అని చెప్పి మాత్రం దానికి అర్థం అంటున్నారు. ఇట్లా కొన్ని వృక్షాలు అట్లా చాలా మందిలో నేను అడిగాను, ఎందుకు ఈ వృక్షాలు పెట్టారు? నా నామ నక్షత్ర వృక్షాలండి, ఇలా మా ఇంట్లో పెట్టాము. చాలా వృక్షాలు అట్లా పెట్టేది కష్టం. సింహం, వ్యాఘ్రం అని కూడా కొన్ని నక్షత్రానికి ముందు వస్తున్నాయి. అంటే ఇంట్లో పెట్టి పరిపాలన చేయడం కష్టం. అట్లా ఈ చక్ర శాస్త్రంలో కూడా ఈ చక్రానికి యం బీజం, ఇది లం బీజం, ఇది వం బీజం, ఇది వచ్చి శంసం సం బీజం అని బీజాలు దాని గురించి చెప్పి, దానికి త్రికోణం, చతుష్కం, షట్కోణం అని చెప్పి రేఖాగారు చెప్తున్నారు. రేఖ, వర్ణ, మృగ, బీజ, అధికారి, అభిమాని దేవత. దీనికి విఘ్నేశ్వరుడు, దీనికి పరమేశ్వరుడు, దీనికి పార్వతి అనే పేరు ఉంటుంది. ఇదని తాంత్రిక ప్రవృత్తి. తంత్రశాస్త్రంలో చెప్తున్నారు కానీ
ఈ చక్రం వచ్చి నిర్వర్ణం, నిరాకారం, నిర్బీజం, పరిపూర్ణం, శుద్ధం, పవిత్రం, స్ఫటికాత్మకం అని చెప్తున్నారు. దీంట్లో ఆ విషయాలన్నీ లేవు. కానీ ధ్యానించేవారు వారికి నచ్చిన విషయాలు ఆరోపించి దాంట్లో చేయొచ్చును, కానీ దాంట్లో యథాతథ ఏం లేదు. ఈ చక్రాకారమైన శరీరంలో ఏంటి లేదంటున్నారు. ఈ చక్రం వచ్చి ఒక శక్తి ప్రవాహం, కానీ అంతర్దగ్గర అది ప్రవాహంగా ఉండదు. అంతర్దగ్గర అది ప్రవాహంగా ఉండదు. దాని ప్రవాహం ఉండేటట్టు చేయాలి. దీనికి సంయమ క్రియ అని పతంజలి చెప్తున్నాడు. ఏ ఏ చక్రంలో సంయమం చేస్తే ఏ ఏ సిద్ధులు వస్తున్నాయి అని చెప్తున్నాడు. ప్రతి ఒక్క శక్తి ప్రతి ఒక్క చక్రంలో ఉంటుంది. ప్రతి ఒక్క చక్రానికి ప్రతి ఒక్క దేవత, ప్రతి ఒక్క మంత్రం కూడా ఉంటుంది. ఆ విషయాలన్నీ ఏకగతిలో ఏక లక్ష్యంలో ఉంటే వాడు సిద్ధపురుషుడు అయిపోతున్నాడు. జాగరణ వచ్చిన వానికి మూలాధారం సిద్ధి అవుతుంది. జాగరణ నుంచి ఉద్వేగం వచ్చిన వారికి స్వాధిష్టాన సిద్ధి వస్తుంది. ఉద్వేగం వచ్చి అభ్యాసం చేస్తున్న వారికి మణిపూరకం సిద్ధి. అభ్యాసం చేస్తున్న వారికి అర్థానుసంధానం, అవగమనం, రస రుచులు వచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తాడు. వచ్చిన రసాన్ని అనుభవించి వ్యాఖ్యానం చేసేటట్టు సమర్థత వస్తే విశుద్ధి, ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించేటట్టు వస్తే ఇక్కడ ఆజ్ఞలు వస్తుంది. ఇక్కడ నుంచి వాడు నిష్క్రామణం అని బ్రహ్మరంధ్ర భేదనంతో పరకాయంలో దివ్యలోకంలో మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు అని విషయం. ఇది వచ్చి ఎట్లాగో ఒక శరీర ప్రకృతి ఉంటుందో అలాగనే ఒక ఆత్మవిస్తు, ఒకడు జిజ్ఞాసగా ఉంటున్నాడు, ఒకడు అభ్యస్తుడుగా ఉంటున్నాడు, ఒకడు అధ్యాయిగా ఉంటున్నాడు, ఇంకొకటి అనుభూతిలో ఉంటున్నాడు, ఇంకొకటి అనుభూతిలో చాలా నిమగ్నులు ఇక్కడి నుంచి భేదించబడి ఒక పరమ సన్మార్గమైన మోక్షానికి వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రతి ఒక్క స్థాయి ఒక్కొక్క దీంట్లో ఉంటుంది. అందువల్ల చక్రాలని చెప్పేది శక్తి ప్రవాహం. ఈ శక్తి ప్రవాహాన్ని 3 విషయాలు. శక్తి ఉందని ఎలాగ తెలుసు, అది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని ఎలాగ మనకు తెలుసు, మిగతా వారికి కనిపెట్టడం దానికి పరీక్ష ఏంటి. దీనికి దశ పరీక్షలు ఇచ్చారు. ఇచ్చారు దశ పరీక్షలు. మనకు ఇక్కడ శక్తి ఉండేది స్పర్శ వల్ల తెలుసునా, ఈ చక్రాన్ని స్పర్శ వల్ల చూడొచ్చు. అది ఏమంటున్నారు, అస్పర్శ స్పర్శం అని పేరు. ఏం పేరు? అస్పర్శ స్పర్శమని. స్పర్శం చేయకుండా స్పర్శం చేయడం. ఎంత దానికి దూరం చెప్తున్నాడు. యవమాత్ర దూరే అస్పర్శ స్పర్శ. యవ దూరం అంటున్నారు. ఒక బియ్య దూరంలో ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత అనుకరణం ఆయన చెప్పారు కదా, అలాగనే మనం అనుకరణ ఆచరణ చేయాలి. చక్రం ఎలాగ చుడుతుందో అలాగనే మనం ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తూ ఉండేటప్పుడు మళ్ళీ ఒకసారి అవే మళ్ళీ యథాతథ ఈ స్ఫులింగనం మనకు ముందే యమనియమం, ఆసమనం, ప్రాణాయామం చేసిన వారికి చెప్తున్నాను. ఈ చక్రాల గురించి జ్ఞానం మనకు ఇలాగనే ఆచరణ చేస్తున్నాం. మళ్ళీ మనము ఏం చేయకుండా పెట్టేటప్పుడు అదే స్వయంగా అట్లా వెళ్తుంది. ఇప్పుడు ఓసో బోర్డు ఆటో రైటింగ్ ఉంటుంది కదా, పారాసైకాలజీలో అది మనము అది తెలుసుకోవాలి. మీ అభిమానంలో వెళ్తుందా, లేదా మీ అనుమానంలో చూపుతుందా, లేకపోతే కంపనం వల్ల కొన్ని మనుషులు శరీరంలో కంపనం ఉంటుంది. ఇట్లా ఒక ఆయన ఉన్నాడు, ఈ పత్రంలో సంతకం పెట్టు అన్నాడు. ఆయన పెట్టేశాడు. ఎందుకు మీరు పెట్టారు తెలియకుండా, ఎక్కడ పెట్టండి, చేతులు పెట్టాలి, అది అలాగనే వెళ్ళిపోయింది. అట్లా ఆయనకు కర కంపనం, ఆ కంపనంలో అలాగనే ఆ సిగ్నేచర్ హస్తాక్షరం వచ్చినట్టు మనం అట్లా కంపనం ఉండకూడదు, మన ఊహ ఉండకూడదు, మనకు అతికల్పన భావన ఉండకూడదు. మనకు ఇక్కడ యవమాత్ర దూరంలో పెట్టి అస్పర్శ స్పర్శం అని పేరు. ఇది అభ్యాసం చేసేటప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక పరీక్ష. ఇట్లా దశ పరీక్ష. మనకు ఇక్కడ శక్తి ఉంది, అది తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది. మిగతా వారికి ఆ శక్తి స్థితి ఎక్కువ తక్కువ అవటం ఎలాగుందని చెప్పి ఈ 3 విషయాలు తెలుసుకోవచ్చు. స్వశక్తి నిరీక్షణం, స్వశక్తి పరీక్షణం, పరశక్తి నిరీక్షణ పరీక్షణం అని 3 సిద్ధులు పేరు. ఈ 3 విషయాలకి దశ పరీక్షలో ఒకటి చెప్పాను. మిగతా విషయాలకి మంత్రాలు ఉంది, రేపు చెప్తున్నాను. ఇవన్నీ చక్రాలు మనకు ఉంటున్నాయి. ఈ చక్రంలో వచ్చి ఉపచక్రం, మహాచక్రం, సర్వచక్రం అని లేదు. శరీరంలో ఒకే రకంగా ఇడా పింగళ సుషుమ్న నా సంధిలో ఇవే చక్రాలు మూలాధార నుంచి సహస్రతల పద్మం వరకు చక్రాలు ఇవే ఉన్నాయి. ఇది లేకుండా వేరే దీంట్లో చక్రాలు ఏదైనా ఉంటే అది రేఖా చక్రాలు ఉండొచ్చు. హస్తరేఖ మీకు చక్ర రేఖ అది ఏదైనా ఉండొచ్చు. కానీ యోగ శరీరంలో ఇవే చక్రాలు. ఉపచక్రాలు ఇవి, మహాచక్రాలు ఇవి, సర్వచక్రాలు కూడా ఇవే. మీకు తెలియకపోతే ఇవి ఉపచక్రాలు ఏదో పేరు పనిచేస్తుంది. అర్థం చేసుకుంటే మహాచక్రాలు, సిద్ధి వస్తే సర్వచక్రాలు అయిపోతుంది. కానీ వేరే వేరే స్థానంలో మనకు చక్రాలు లేవు. నాభి కిందల నుంచి మూలాధార నుంచి ఇక్కడ వరకు ఉండేదే చక్రం. కానీ వారు కంఠాది శిరోంతంగా ఉంటున్న వారి చక్ర సంప్రదాయం వచ్చి చాలా అశాస్త్రీయ అగ్రాహ్యమైన శాస్త్రం. మనం చెప్పేది వేదంలో చెప్పబడిన ఈ విషయమే మనకు
లక్ష్యం. ఇది వచ్చి చక్ర సామ్రాజ్య విషయం ఉంటుంది. చక్ర సామ్రాజ్యం అంటే ఈ శరీరాన్ని నిర్వహించేది ఇవి చక్రాలే. ఏ చక్రం ఏదేది నిర్వహణ చేస్తుంది అని ఒక విషయం చెప్తుంది. విసర్జనము, పుత్రోత్పత్తి, తితిక్ష, శరీర స్థైర్యము, మూలకాంతి, ఓజస్ ఇదని మూలాధారం నుంచి వచ్చేది. శరీరంలో యౌవనము, శరీరంలో మార్దవము, బలము, కాఠిన్యము, వీర్యము ఇదన్నీ స్వాధిష్టానం నుంచి వస్తున్నాయి. అభ్యాసము, సృష్టి, నాదోత్పత్తి, మంత్రము, అభిరుచి, ఇచ్ఛాగ్రహణం ఇదన్నీ మణిపూరగా నుంచి వస్తున్నాయి. ప్రేమ, ప్రీతి, అభిమానము, దయ, ఆర్ద్రత్వము, అనుతాపము ఇటువంటి భావాలన్నీ ఇక్కడ అనాహతంగా వస్తున్నాయి. ఉక్తి, ప్రోక్తి, ప్రవచన సిద్ధి, వాణి, ప్రకాశనం, డంబణం, ప్రడంబణం, ప్రకటీకరణం, సంశోధనం, విశదీకరణం, ఉపదేశం, దీక్ష, ప్రచార, ప్రసారాలు ఇవన్నీ విశుద్ధి నుంచి వస్తున్నాయి. ఆత్మానందము, తత్వ అవగణము, ఆత్మానంద రుచి, తపస్య, యోగక్షేమము, అంతరనుభూతి, జ్యోతి దర్శనము, మనోన్మణి, సర్వజ్ఞత్వం ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తుంది. భగవద్ ఆలింగనం, భగవద్ సంశ్లేషం, భగవత్ స్వరూపానుభూతి, పరకాయ ప్రవేశం, మోక్ష సామ్రాజ్యము, కైంకర్యము, పరావర్తనము, నిత్య సమాధి ఇదన్నీ ఇక్కడ శాస్త్రాలు పడుతుంది. చాలా గుణాలు ఉన్నాయి, కొంచెం కొంచెం గుణాలు గురించి చెప్తున్నాను. అందువల్ల ఇప్పుడు ఇంతవరకు అయిపోయినాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం వరకు అయిపోయినాయి. ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇదన్నీ మంత్రాత్మకం. రేపటి కార్యక్రమంలో ఈ 4 విషయాలు మంత్రపూర్వకంగా చెప్పి ఇది పరిసమాప్తి చేసి సామూహిక దీక్షలో మీరు అందరూ కూర్చొని దీక్షలు తీసుకుంటారు. ప్రత్యేక దీక్షలో ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర వచ్చి వారి విషయాలు చెప్పి తీసుకోవచ్చు. 5-5 నిమిషాలు ఒకరికి ఇవ్వచ్చు. అప్పుడు వారికి ఒక సంతృప్తి ఉండవచ్చు. రేపు చూస్తున్నారంట.